చైనా మరోసారి తన అసలు రంగును బయటపెట్టుకుంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి మోకాలడ్డింది. భద్రతా మండలిలో తనకున్న వీటో అధికారంతో మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను 4వసారి చైనా తిరస్కరించింది. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆ ప్రతిపాదనకు మార్చి 13న తుది గడువుగా నిర్ణయించగా, గడువు ముగిసే ఆఖరి నిమిషంలో సాంకేతిక కారణాలను సాకుగా చూపించి చైనా అడ్డు తగిలింది. ఈ సాంకేతిక కారణాలకు సాకు మరో 6 నెలల వరకు చెల్లుతుంది. ఆ తర్వాత దీన్ని మరో 3 నెలల వరకు పొడిగించవచ్చు. ఇప్పటికే తనకున్న వీటో అధికారంతో 3 సార్లు మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనకు చైనా అడ్డు తగలడంపై భారత్ విచారం వ్యక్తం చేసింది. చైనా చర్య ఎంతగానే కలిచివేసిందని ప్రకటన జారీ చేసింది. భారత పౌరులపై దాడులు చేసిన ఉగ్రవాదులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనకు మద్దతిచ్చిన దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.